మరి గడిచిన 5 వారాలుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎన్ని సంఘాలు మనం ఆలోచన చేసాం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ. 1 ఎఫెసీ, స్ముర్ణ, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అన్నీ చెప్పేసుకున్నా. థియతైరా వరకు, సార్దీస్ వరకు చెప్పుకున్నాం. ఈరోజు ఫిలదెల్ఫియా అనే పట్టణాన్ని గురించి లేదా పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసే ముందు ఆ పట్టణం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేద్దాం. ఫిలదెల్ఫియా అనే మాటకు సహోదర ప్రేమ అని అర్థం అండి. సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటండి? సహోదర ప్రేమ. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు అభినందించిన సంఘం లోపం లేని సంఘం అండి ఇది. ఈ సంఘంలో లోపాలు లేవు. ఈ సంఘం యథార్థమైన సంఘం, దేవుడు మెచ్చుకున్న సంఘం. యథార్థత కలిగిన సంఘం. యథార్థత కలిగిన సంఘం, దేవుడు మెచ్చుకున్న సంఘం. దేవుడు మెచ్చుకున్న సంఘం. 7 సంఘాల్లో ఇంకొక చివరి సంఘం లవోదికే ఉంది. ఫిలదెల్ఫియా తర్వాత లవోదికే ఉంది. లవోదికేలో కూడా లోపాలు ఉన్నాయి. 7 సంఘాల్లో 5 సంఘాల్లో లోపాలు ఉన్నాయి. 2 సంఘాల్లో లోపాలు లేని సంఘం. మొదటి సంఘం స్ముర్ణ సంఘం, రెండవది ఫిలదెల్ఫియా. 7 సంఘాల్లో 2 సంఘాలే దేవుణ్ణి మెప్పించగలిగాయి, దేవుణ్ణి సంతోషపెట్టగలిగాయి, దేవుడు కోరుకునే విధంగా నడుచుకోగలిగిన సంఘాలు ఎన్ని ఉన్నాయండి? 2 సంఘాలు ఉన్నాయి. అందులో 1 స్ముర్ణ, 2 ఫిలదెల్ఫియా సంఘాలు. దేవుడు మెచ్చుకున్న సంఘం. నిజానికి ఇటువంటి సంఘాలు చూసినప్పుడు మనలో ఆ ఆసక్తి పెరగాలి. ఆ సంఘాల్లో తప్పులు ఉన్నాయి, దేవుడు సరిదిద్దుకోమనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంఘాలు దేవునికి ఆ సంతోషం కలిగించేటట్లుగా, దేవుణ్ణి మెప్పించేటట్లుగా ఈ సంఘాలు ప్రవర్తించాయి. అందులో మనం 2వ సంఘాన్ని చూస్తున్నాం, ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘం సహోదర ప్రేమ అనే అర్థం అన్నమాట అండి. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం సహోదర ప్రేమ. ఎందుకు అంటే కనుక ఈ పట్టణాన్ని నిర్మించిన వ్యక్తి అతలాస్ అనే వ్యక్తి ఈ పట్టణాన్ని నిర్మించాడండి. ఈ పట్టణాన్ని నిర్మించిన వ్యక్తి అతలాస్ అనే వ్యక్తి నిర్మించాడు ఈ పట్టణాన్ని. ఇతడు గ్రీకు రాజు. ఈ అతలాస్ అనే వ్యక్తి ఈ పట్టణాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఆసియా ఖండం ఉంది కదా, చిన్న ఆసియా ఖండం ఉంది కదా. చిన్న ఆసియాలో 7 సంఘాల గురించి మనం చూస్తున్నాం కదా. ఈ 6వ సంఘములో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఈ అతలాస్ అనే వ్యక్తి నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ గ్రీకు సంస్కృతిని ఆ చుట్టుపక్కలంతా వ్యాపింపచేయాలి. ఇతని ఉద్దేశం ఏంటంటే, గ్రీకుల యొక్క ఔన్నత్యాన్ని, గ్రీకుల యొక్క భాషను, గ్రీకుల సంస్కృతిని, గ్రీకుల సాంప్రదాయాలన్నీ కూడా ఈ ప్రాంతాలన్నిటిలో వ్యాపింప చేయాలి. చిన్న ఆసియా ఇలా ఉంటుంది. మనం ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం.
ఏపెసు అని, స్మర్ణ అని, పెర్గమా అని, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదంతా ఆసియా ఖండం, చిన్న ఆసియా ఖండం ఇదంతా. ఈ ఖండంలో ఇతడు ఈ పట్టణాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఫిలదెల్ఫియా పట్టణాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఈ రాజు ఈ ప్రాంతాలన్నిటిలో కూడా గ్రీకు అంటే ఏంటో, గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటో తెలియాలి. గ్రీకులు ఎలా ఉంటారో, వాళ్ళ భాష ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో ఈ ప్రాంతంలో, ఈ ఖండంలో వ్యాపింప చేయాలన్న ఉద్దేశంతో కట్టిందే ఈ ఫిలదెల్ఫియా. ఏ రాజు? అతలాస్. గ్రీకు సాంప్రదాయానికి చెందినవాడు, గ్రీకు రాజు అన్నమాట అండి. అతని దేవతలు, వాళ్ళ గ్రీకుల దేవుళ్ళని, గ్రీకుల దేవతలను, గ్రీకుల సాంప్రదాయాలని ఈ ఖండమంతా స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పట్టణాన్ని కట్టాడన్నమాట అండి. ఈ ఫిలదెల్ఫియా అనే మాట రావడానికి గల కారణం ఏంటంటే, అతలాస్కి ఒక తమ్ముడు ఉన్నాడండి. ఆ తమ్ముడంటే చాలా ప్రేమ అతనికి, చాలా ప్రేమ, ప్రాణమంత ప్రేమ అతని తమ్ముడంటే. అందుకని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ అతనికి నిక్నేమ్ పెట్టారండి. ఏంటంటే ఫిలదెల్ఫస్ అని పెట్టారండి. ఫిలదెల్ఫస్ అని పేరు పెట్టారు. ఎందుకంటే సహోదరుడు అంటే ప్రేమ ఎక్కువ అతనికి, వాళ్ళ తమ్ముడు అంటే ప్రేమ ఎక్కువ అని ఫిలదెల్ఫస్ అని పెట్టారండి ఆయనకి. అలా వచ్చిన పేరే ఫిలదెల్ఫియా. ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా నేడు ఏ పేరుతో పిలువబడుతుందంటే అల్లా షేర్ అని పిలువబడుతుందండి. ఇప్పుడు ఈ పట్టణం పేరేంటండి? అల్లా షేర్ అంటే దేవుని పట్టణము, దేవుని పట్టణము. ఇప్పుడు పిలువబడుతున్న పేరేమో అల్లా షేర్, దానికి అర్థము దేవుని పట్టణం. ఈ ఫిలదెల్ఫియానే మరో పేరుతో పిలుస్తారండి, లిటిల్ ఏథెన్స్. లిటిల్ ఏథెన్స్ అని పేరు పిలుస్తారండి ఇప్పటికి. ఎందుకు లిటిల్ ఏథెన్స్ అంటే, ఈ ఫిలదెల్ఫియాకి కొంచెం దూరంలో ఏథెన్స్ పట్టణం ఉందండి. ఏథెన్స్ పట్టణం అంటే ఎవరికైనా గుర్తొచ్చిందండి పదం? ఏథెన్స్ పట్టణం అని మనకెందుకు బైబిల్లో ఎందుకు మనకి గుర్తొస్తుంది చెప్పండి? ఏథెన్స్ పట్టణం, ఏదైనా మనం కాదండి. పౌలు ఒక చోటకి, అంటే ఏథెన్స్ పట్టణానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహారాధనతో నిండుకుంటుందండి. ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహారాధన. వాళ్ళు అందరు దేవుళ్ళకి బలిపీఠాలు కట్టారండి. ఇంకా ఏదైనా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో, ఆ దేవుణ్ణి కూడా మేము వదలకుండా ఆ దేవునికి మేము బలర్పిస్తున్నాం. ఓ తెలియని దేవుడా, ఒకవేళ ఎవరైనా మాకు తెలియని దేవుళ్ళు ఉంటే అదిగో ఆ దేవుడికి ఈ బలిపీఠం అని కట్టి ఆరాధించేవాళ్ళండి వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? ఏ దేవుణ్ణి వదలరండి, ఏ దేవుణ్ణి. చూడండి, మీరు ఒక్కొక్క షాపులకు వెళ్ళండి, అందరు దేవుళ్ళు ఫోటోలు ఉంటాయి. దానికి అర్థం ఏంటి? అందరు దేవుళ్ళు కాపాడాలని. ఏమో ఏ దేవుళ్ళో ఏ కాపుదల, ఏ శక్తి ఉందో ఏమండి, అందుకని అందరు దేవుళ్ళు కావాలి. అటువంటి వాళ్ళే ఏథెన్స్ వాళ్ళు. ఈ ఫిలదెల్ఫియా పట్టణం కూడా చాలా విగ్రహారాధనతో నిండుకున్న పట్టణం అండి. అంటే వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు అండి. ఏథెన్స్ వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు. మనం సింపుల్గా అనుకుంటాం అందరు దేవుళ్ళని పూజిస్తున్నారు, అందరు దేవుళ్ళు. కానీ మనం పాజిటివ్గా ఆలోచిస్తే అందరు దేవుళ్ళని పూజిస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరంటే భయం ఉంది? దేవుడంటే భయం ఉంది. కానీ ఏ దేవుడో తెలియక, ఏ దేవుడు నిజ దేవుడో తెలియక, ఏ దేవుడు సత్యవంతుడో తెలియక వాళ్ళందరు దేవుళ్ళని పూజిస్తున్నారన్నమాట.
మనకి సత్యదేవుడు తెలిసినా సరే ఆ సత్యదేవుడిని ఆరాధించలేం, స్తుతించలేం, మనసారా ఆయన్ని గణపరచలేం. ఈ ఏజెన్సీ వారు అన్ని విగ్రహాలు కట్టుకొని లేదా బలిపీఠాలు కట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ దైవభక్తిని చూసి పౌలు గారు వాళ్ళ దైవభక్తి ఎంతో గొప్పదో చూసి నిజ దేవుణ్ణి పరిచయం చేస్తారనమాట పౌలు గారు. అలాగే ఏథెన్సు పట్టణంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తారు. అటువంటి పట్టణమే ఈ ఫిలదెల్ఫియా పట్టణం కూడా. గ్రీకు దేవుళ్ళని కలిగి ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఇదిగో ఇప్పుడు క్రీస్తు సంఘం కూడా ఈ పట్టణంలో ఉందన్నమాట అండి. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కూడా ఈ పట్టణంలో ఉన్నారన్నమాట. ఈ పట్టణంలో ముఖ్య పరిశ్రమలు ఏంటంటే, ముఖ్య పరిశ్రమలు ఏంటంటే వస్త్ర పరిశ్రమ, వస్త్ర వ్యాపారం, తర్వాత తోలుతో లెదర్ పని, అంతే. తోలు ఉత్పత్తులు ఎక్కువ చేస్తారనమాట అండి. అంతే కూడా వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఎక్కువగా ద్రాక్ష తోటలు ఉంటాయండి ఇక్కడ. ద్రాక్ష తోటలు, వైన్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారండి. ద్రాక్ష రసాన్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంత వ్యాపారం ఉన్నది కనుక ఈ పట్టణం ధనిక పట్టణం అండి. పట్టణం ధనికమైన పట్టణం. అంతేకాకుండా పుష్పవనాలు అంటే పువ్వు తోటలు ఎక్కువ ఉంటాయటండి. పువ్వు తోటలు. మన ఏరియాలో పువ్వు తోటలు ఎక్కడ ఉంటాయండి? కడిపిలంక కదండి. పువ్వులు ఎక్కువగా మనకి కడిపిలంకలో కనబడతాయి. ఈ ఫిలదెల్ఫియా పట్టణంలో కూడా ఇవి ఉన్నాయన్నమాట అండి. ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా ద్రాక్ష పువ్వులు ఎక్కువగా అక్కడ ఉన్నాయన్నమాట అండి. ఒకవేళ తగ్గిపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా అందమైన పట్టణం అండి ఇది. ఈ రాజున్న కాలంలో లేదా అప్పటి గ్రీకు రాజులు పరిపాలిస్తున్న సమయంలో ఉన్న కట్టడాల్లో ఒకే ఒక స్తంభం ఉందటండి. లేదా ఈ క్రైస్తవ సంఘంలో లేదా క్రీస్తు సంఘానికి సంబంధించింది ఒకే ఒక స్తంభం ఉందటండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం ఏమైనా చూస్తే పురాతన కట్టడాల్లో ఒక స్తంభం మాత్రమే ఉందటండి. ఇది దీని చరిత్ర. ఈ పట్టణాన్ని కట్టింది ఎవరండి? అతలాస్. ఈ పట్టణాన్ని కట్టింది ఎవరండి? అతలాస్. అతడు ఎవరు? గ్రీకు రాజు. అతడికి తన తమ్ముడంటే ప్రాణం గనక అతడికి నిక్నేమ్గా ఫిలదెల్ఫస్ అని పెట్టారండి. అలాగే ఈ పట్టణానికి కూడా ఫిలదెల్ఫియా అనే పట్టణం వచ్చిందనమాట. ఇప్పుడు అది అల్లాషేర్ అని పిలుస్తున్నారండి. లిటిల్ ఏథెన్స్ అని కూడా అంటారు. ఇది ఈ పట్టణం బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ పట్టణాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో, ఈనాడు నేటి క్రైస్తవ్యంలో ఉన్న సంఘాలకు దేవుడు ఈ సంఘం ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నాడో మనం ఆయన మాటలతో విందాం. చదవండి ఎవరైనా. ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను
వెయ్యి లేకుండా తీయువాడును ఎవడును. క్రీస్తు పరిచయం ఏంటండి ఇక్కడ? దావీదు క్రీస్తు పరిచయం. దావీదు తాళపు చెవి, దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి అంటే దేనికి గుర్తు? తాళం దేనికి గుర్తు అంటే ఏమండి, తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు తాళపు చెవి నీకు ఇస్తాను లేదా నీకు ఇచ్చాను అన్నాడు. పరలోకపు తాళపు చెవి నీకు ఇచ్చేదను అని అన్నారండి. అంటే ఆ పరలోకపు తాళపు చెవి అని అంటే అధికారం. నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యొచ్చు. ఏది బంధించాలనుకుంటున్నావో నువ్వు దాన్ని బంధించవచ్చు. ఆ అధికారం, ఆ హక్కు నీకు ఇస్తున్నాను. ఎక్కువగా ఇంటి యజమానుడి దగ్గర ఏముంటాయి? తాళాలు ఉంటాయి. తర్వాత ఇంటి యజమానురాల దగ్గర తాళాలు ఉంటాయి. ఆ తాళాలు అధికారానికి లేకపోతే ఆ ఆధిపత్యానికి గుర్తు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే దావీదు తాళపు చెవి క్రీస్తు ప్రభు వారు అనమాట. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభు అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. చాలు చాలు. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు, యెహోవా దేవుడిచ్చే అధికారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తాళపు చెవి ఇచ్చాడంట దేవుడు. అతడు తాళం వేస్తే ఎవరు తీయలేరు, తాళము తీస్తే ఎవరు వెయ్యలేరు. అటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారని ఏ సంఘానికి తెలియజేస్తున్నాడంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. హిస్టరికల్గా ఎందుకు ఈ పదం వాడారనంటే ఈ అతలస్ అనే వ్యక్తి ఆ రాజ్యంలో తన తమ్ముడికి తాళాలు ఇచ్చేవాడటండి. ఆ రాజ్యంలో ఖజానాకు సంబంధించిన ఏమండి ఆ రాజ్యానికి ఏవైనా ఇవ్వాలన్నా, ఆ రాజ్యంలో ఏవైనా కూడబెట్టాలన్నా ఎవరి చేతికి ఇచ్చేవాడట? తన తమ్ముడి చేతికి ఇచ్చేవాడటండి. ఆ తాళాలన్నీ తన తమ్ముడి దగ్గర ఉండేవాటండి. ఆ రాజ్యంలో ఎవరికి ఏమైనా కావాలంటే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడగాలి. అతను తమ్ముడే ఇవ్వాలి, తమ్ముడే తీసుకోవాలి. ఈ పట్టణానికి, ఈ లోక రాజ్యంలో నాయకుల చేతిలో లేదు తాళపు చెవి, నా చేతిలో ఉంది. నేను తీస్తే ఎవడు వెయ్యలేడు, నేను వేస్తే ఎవరును తీయలేడు అనమాట. అధికారం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉందని యేసుక్రీస్తు ప్రభు వారి సంఘానికి చెబుతున్నారు. అక్కడున్న సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఆయన అక్కడ ఎవడు సత్య స్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగానండి. 2 మాటలు, 3 లేకపోతే ఒక 4 మాటలు ఉన్నాయి. దావీదు తాళపు చెవి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు, ఎవడు వెయ్యలేకుండా తీయువాడు, ఎవరు తీయలేకుండా వేయువాడు, అతడు ఎటువంటి వాడు? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, సత్య స్వరూపము కలిగినటువంటి వాడు, ఆయన అధికారము కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీటి మీద నడిచి శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటే అమ్మో భూతం, అమ్మో దెయ్యం అని భయపడిపోయారు శిష్యులు. అప్పుడు దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా కనబడినప్పుడు పేతురులో ఒక ఆశ పుడుతుంది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీటి మీద నడుస్తున్నారు, నేను నడవాలనే ఆశ, కోరిక పుట్టింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారు, ప్రభువా నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నానంటే సరే రా అన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ శక్తి ఉందంటే ఆయన నీటి మీద నడవగలిగే శక్తి, మరొకరిని నీటి మీద నడిపించగలిగే శక్తి. ఒక వ్యక్తి దెయ్యం పట్టి బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఆ దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచారు. అప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు అంటారు, ఇతడు బయల్జేబీయులకు అధికారేమో, అంటే దెయ్యాలకి అధికారేమో అంటాడు. ఆయన దెయ్యాలకి అధికారి కాదు, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తిమంతుడు, దెయ్యాలను పారద్రోలే శక్తిమంతుడు.
యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడండి. అక్కడున్న పట్టణానికి ఇచ్చే భరోసా ఏంటంటే, నా దగ్గర దావీదు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నేను వేస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు వేయలేరు అనే మాట అక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట అండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయము 2వ వచనం అండి. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. ఎటువంటి అధికారం ఉందంటే, సర్వ మానవాళి మీద అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఉందన్నమాట అండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచయం. దావీదు తాళపు చెవి కలిగిన వారు అని మనం ఆయన పరిచయాన్ని చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని అభినందించారండి. అభినందన ఏమని అభినందించారో నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటిగా నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రతి సంఘాన్ని గురించి మాట ఉంది కదండి. ప్రతి సంఘాన్ని గురించి ఏమన్నారండి? నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసేది ఏంటంటే, ప్రతి సంఘములో ఉన్న క్రియలన్నీ ఎవరికి తెలుస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసండి. ఏ సంఘములో ఏ క్రియలు చేస్తున్నారో, ఏ కార్యాలు చేస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసండి. సంఘములో ఉన్న వ్యక్తి ఏ క్రియలు చేస్తున్నాడో, ఏ క్రియలు చేయట్లేదో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసండి. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతి హృదయ ఆంతర్యాలను ఎరిగిన వాడే. ప్రతి మనుషుల్లో ఆ మనసుల్లో దాగి ఉన్న మాటలు ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఒక సంఘం గురించి మాట్లాడినప్పుడు ఆ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి దేవునికి తెలియదా? తెలుసండి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసు గురించి దేవునికి తెలుసు. ఆ సంఘాన్ని గురించి తెలుసు, ఆ సంఘంలో ఉన్న సభ్యుల గురించి తెలుసు, ఆ సభ్యులు చేస్తున్న క్రియలు కూడా దేవునికి తెలుసు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన అతని వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారండి? ఆ ఆంతర్యాన్ని తెలిసినవాడు. నీ ఆంతర్యాన్ని, నా ఆంతర్యాన్ని బయట పెట్టగలిగిన వాడు. ప్రతి వాని ఆంతర్యాన్ని దేవుడు బయట పెట్టగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నతానీయేలు అనే ఒక ఆయన ఉంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారు చాలామందికి సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ ఉంటే, ఒక ఆయన వచ్చి నతానీయేలు దగ్గర, లేదా ఫిలిప్పు అనే ఒక ఆయన వచ్చి నతానీయేలుతో అంటాడు, మేము క్రీస్తుని చూసాం, మెస్సయ్యను చూసాం అని నతానీయేలుతో అంటాడు. నజరేతు నుండి విలువైనది ఏదైనా వచ్చినా అంటాడండి. నజరేతు నుండి విలువైనది ఏదైనా వచ్చినా అంటారండి. నజరేతు అంటే ఎక్కడ? యేసు పెరిగిన ప్రాంతం నజరేతు. ఎక్కడండి? నజరేతు వాడు, గలిలయ ప్రాంతంలో నజరేతు వాడు. నజరేతు నుండి లేదా గలిలయ నుండి ఏదైనా విలువైనది మంచిది వస్తుందా అని అడుగుతాడండి. అంటే ఎటకారం మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎటకారం, అంటే ఏమి మధ్య ఏం కాదు అని చాలా చిన్నగా తేలికగా లెక్కేశాడండి. అప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ఎదుర్కొన్నప్పుడు
నిజంగానే దేవుని కుమారుడు, ఈయన మెస్సయ్య అని తన నోటితో ఒప్పుకుంటాడండి. అంటే మనం అనుకుంటాం దేవునికి ఏమీ తెలియదు అనుకుంటామండి. మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ దేవుడికి తెలియదు అనుకుంటాం. మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసండి. మన అంతర్యాలు ఎరిగిన దేవుడు అండి ఆయన. మన అంతర్యాలను ఎరిగిన దేవుడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను. ఇందాక మీకు చెప్పాను ఒక దెయ్యాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భం. చెప్పండి. చాలు. పరిసే 24వ వచనంలో పరిసయ్యుల మాట విని వీడు దయ్యములకు అధిపతి అయి బయల్జేలుపు వలనే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులు ఎరిగి. చాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వీళ్ళ మనసులో వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారటండి. వాళ్ళు గుసగుసలాడుకుంటుంటే ఎవరికి తెలిసిందంటే సంగతి? నా గురించి వీళ్ళు గుసగుసలాడుతున్నారు. ఏమని గుసగుసలాడుతున్నారంటే వీడు దెయ్యాలకి అధిపతి అయి ఉంటాడు, ఒక గుంపుకి అధిపతి అయి ఉంటాడు, అందుకే ఇతని మాటలు దెయ్యాలు వింటున్నాయి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి, ఇతడు దెయ్యాలకి అధిపతి ఏమో అని మాట్లాడుకుంటున్నారండి. అప్పుడు వారి ఆంతర్యాన్ని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు నేనెందుకు దెయ్యాలు పోగు చేసుకుంటాను అని చెప్తారన్నమాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అందుకని మనం తొందరపడి ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడుకుంటే ఆ మాటలన్నీ ఎదుటివాడు వినకపోవచ్చు, కానీ ఎవరు వింటారండి? దేవుడు వింటాడు. మనం ఎదుటివారి గురించి చెడుగా ఆలోచించినా, చెడుగా ఉద్దేశించినా మన మనసులో ఉన్నది ప్రతిదీ ఎక్కడికి వెళ్తుందండి? అందుకని మనం ప్రతి క్షణం ప్రేమనే సహనాన్నే ఓర్పునే కలిగి అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. మనం మంచి ఆలోచిస్తున్నామా, చెడు ఆలోచిస్తున్నామా అని పరీక్షించే దేవుడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును. వీళ్ళు ఎటువంటి క్రియలు చేశారు? ఎటువంటి క్రియలు చేసి ఉండుంటారు? మంచి క్రియలు చేస్తుంటారు. ఎటువంటి క్రియలు చేస్తుంటారు? మంచి క్రియలు. మూడవ యోహాను పత్రిక 5వ వచనం నేను చదువుతాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎవరి గురించి అండి? గాయు అనే వ్యక్తి అటండి ఒక సంఘం ఉన్నాడటండి. ఎవరండి? గాయు అనే వ్యక్తి ఒక క్రీస్తు ప్రభు వారి సంఘంలో ఉన్నారటండి. అప్పుడు వేరే ప్రాంతాన్ని నుంచి, వేరే పట్టణం నుంచి ఈ గాయు ఉన్న చోట ఆ సంఘంకి వచ్చారండి. వచ్చి ఆ సంఘముతో లేకపోతే సువార్తను ప్రకటించి వెళ్ళేంత వరకు కూడా ఈ గాయు అనే వ్యక్తి ఎంత ప్రేమ చూపించాడో, ఆ సంఘములో ఎంత సహకరించాడో ఆ గాయు అనే వ్యక్తి. ఆ గాయు అనే వ్యక్తికి ఈ యోహాను గారు పత్రిక రాస్తూ, లెటర్ రాస్తూ, నీ దగ్గరికి వచ్చిన వారు నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఏం చెప్పారంటే, నువ్వు ఎంతో ప్రేమ చూపించావు వారి మీద, వారికి ఎంతో సహాయం చేసావు, అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని ఒక యోహాను గారు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్న సందర్భం అండి. నేను చదువుతున్నాను. ప్రియుడా, వారు పరదేశులైనను అంటే ఎక్కడి నుంచో వచ్చారు. పరదేశులు అంటే ఎక్కడి నుంచో వచ్చారు. సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా, పరదేశులైన వారు సరే, వారు మరొక క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళు, మరొక క్రీస్తు సంఘానికి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారికి చేసినదెల్లా నువ్వు విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. మనుషులు ముఖాలు చూసి మనం చేయకూడదండి. అతడు క్రీస్తుని అంగీకరించిన వాడు, రక్షింపబడిన వాడు, ఒక విశ్వాసకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
మనం చాలామంది ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం, ఒకే 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 కుటుంబానికి చెందిన వాళ్ళం అవుతాం, ఒకే అన్నదమ్ముల పిల్లలం అవుతాం, ఒకే తోటికోళ్ళం అవుతాం. మనం బంధాలను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రేమ కదటండి. ఎటువంటి ప్రేమను బట్టి కలిగి ఉండాలి? విశ్వాసాన్ని బట్టి. మనం క్రీస్తుని అంగీకరించిన వారం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం. ఆ ప్రేమను బట్టి మనం మసులుకోవాలి. కుటుంబాన్ని బట్టి మసులుకున్నాం అనుకోండి, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయండి, చాలా సమస్యలు ఉంటాయి. కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కలహాలు ఉంటాయి, తోటికోళ్ళ మధ్య కలహాలు ఉంటాయి, అత్తకోడళ్ళ మధ్య కలహాలు ఉంటాయి. కానీ ఆ అత్తకోడళ్ళు, ఆ తోటికోడళ్ళు, ఆ కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములైనా సరే ఒక సంఘములో ఉన్నారు కనుక వారు ఏ ప్రేమను కలిగి ప్రవర్తించాలంటే క్రీస్తు ప్రేమను కలిగి. ఇతడు క్రీస్తు రక్తములో కడిగిన వాడు, నేను క్రీస్తు రక్తంలో కడిగిన వాడిని. మేమందరం క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడు ఒక విశ్వాసికి తగ్గినట్టుగా మనం ప్రవర్తించగలుగుతాం. ఒక విశ్వాసిని గౌరవించాలి, ఒక విశ్వాసిని మనం చేరదీయాలి, ఒక విశ్వాసిని ప్రేమించాలి. ఒక విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎక్కడ సాక్ష్యం ఇచ్చారండి? ఇప్పుడు ఒక సంఘం దగ్గర నుంచి మరో సంఘం దగ్గరకు వచ్చారు. ఈ సంఘంలో బాగా చూసుకున్న తర్వాత వీరు వెళ్ళిన తర్వాత వారి యొక్క సంఘంలో ఏం చెప్తారండి? మమ్మల్ని బాగా చేరదీశారు, మమ్మల్ని బాగా ఆదరించారని చెప్పుకుంటారండి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండను. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. అంటే ఏదైనా సంఘం నుంచి మన సంఘానికి వచ్చినప్పుడు మనం చేరదీయాలండి. మన సంఘం ప్రేమించాలండి, వారిని సంతోషంతో పంపించాలండి. అలా చేసిన వాడు గాయు. అప్పుడు ఈ గాయు ఉన్న సంఘంలో ఉన్నటువంటి ఆ క్రియలు ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడండి. ఫిలిప్పీ పట్టణం కూడా ఎటువంటిదేనండి. ఫిలిప్పీ పట్టణం కూడా, అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము కూడా అటువంటిదేనండి. ఒక సువార్తికుని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించారండి వాళ్ళు. ఒక సువార్తికుని ఎలా ఆదరించాలో అలా ఆదరించారండి వాళ్ళు. ఆదరణ పౌలుకి ఎంతో ఆనందం వేసి, తండ్రి ఇటువంటి సంఘాన్ని నాకు ఇచ్చినందుకు, ఇటువంటి సంఘాన్ని నాకు పరిచయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా, నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పిన సంఘం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం అండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న కొంతమంది స్త్రీల గురించి మాట్లాడతాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. రెండవ వచనం నుంచి నేను చదువుతాను. ప్రభునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొడుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఎవరైతే సువార్త పనులు సహకరించారో ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పౌలు సువార్త పరిచర్యలో ఎంతమంది అయితే సహకరించారో వారందరి పేర్లు ఎక్కడ ఉంటాయని పౌలు చెప్తున్నాడు? జీవగ్రంథాలు ఉంటాయి. అందుకని సంఘంలో ఉన్న కార్యక్రమాలు మనము సువార్త పనిలో కానీ సువార్త పరిచర్యలో కానీ మనం వాడబడుతున్నప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మన పేరు ఎక్కడ ఉంటుందండి? జీవగ్రంథాలు ఉంటుందండి. అందుకే సంఘములో ఏ పని వచ్చినా సరే, సేవకుడు చెప్పిన ఏ పనైనా సరే, దేవునికి సంబంధించిన ఏ పరిచర్య అయినా సరే ముందడుగేసేయాలండి. ఎవరికి కాదు, నాకే దక్కాలి అది అని ఒక అడుగు ముందే వేస్తే దేవుని జీవగ్రంథంలో మన పేరు ఉంటుందండి. మనం చిన్న పనే కదా, వాళ్ళెవరో చేస్తారు వీళ్ళెవరో చేస్తారు అనుకుంటే మనకు ఆ పని లేకుండా పోద్ది. ఆ పని చేసే భాగ్యం దొరికినప్పుడు ఉరకలేస్తూ పరుగులెడుతూ ఆ భాగ్యాన్ని అందిపుచ్చుకోవాలి. వీళ్ళు అందిపుచ్చుకుని ఏం చేశారండి?
దేవుని పనులు సహకరించారు కనుక వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. సంఘానంతటి గురించి మాట్లాడతాడు ఆయన. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అదే కింద వచనాల్లో 14వ వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు కొనినది మంచి పని. ప్రియులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసోదినీయుల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో పుచ్చుకొని విషయములో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలుసు. ఏంటండి? స్వార్థికుడిని ఏ విధంగా ఆదరించారంటే, స్వార్థికుడు ప్రతి శ్రమలో వీళ్ళు ఉన్నారటండి, ప్రతి అవసరతలో వీళ్ళు ఉన్నారంటండి, ప్రతి పనిలో వీరు తోడుగా ఉన్నారటండి. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఎన్నో సంఘాలు తిరిగాను, ఎన్నో సంఘాలకు వాక్యం ప్రకటించాను, కానీ మీ సంఘం వలె నాతో పాలివారైన వారు ఎవ్వరూ లేరు, ఏ సంఘపు వారును లేరు. వీరిని చాలా అభినందిస్తాడండి పౌలు గారు. ఇలాగూ సంఘం యొక్క క్రియలు ఎవరికి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. సంఘంలో ఉన్న క్రియలు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. మరొక మాట వారి గురించి ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమైనను కొంచెమయ్యుండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు, నాకు తెలియదు అనలేదు. ఎరుగనను లేదు. ఈ మాట ఏంటండి విజయ్ గారు? దానికి అర్థం ఏంటండి? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను లేదు. నీకున్న శక్తి. విశ్వాసంలో చాలామంది బలమైన వారు ఉంటారండి, విశ్వాస వీరులు ఉంటారండి. శ్రమ వచ్చినా, ఏమండి, ఎంత విపత్తు వచ్చినా క్రీస్తు నామములో క్రీస్తు వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు ఆ తుఫానులన్నీ ఎదుర్కొంటారండి. కానీ కొంతమందికి వాక్యం మీద కొంచెం తక్కువ జ్ఞానం ఉంటుంది, తక్కువ విశ్వాసం ఉంటుంది, తక్కువ బలం ఉంటుంది. అయినను నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఒక మంచి సందర్భం చెప్పనండి. యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు చాలామంది, అంటే 12 మందికి పైనే చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారండి. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన స్వస్థతలు చూశారు, ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆయన ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించడం, అంటే లేకపోతే ఆకాశం నుంచి కాదు, ఆయన ప్రార్థన చేయగానే అతని చేతిలో ఉన్నటువంటి ఆ 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సంఘటన కళ్ళారా చూశారు ఈ శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్పినప్పుడల్లా, నేను త్వరలో మరణించబోతున్నాను, త్వరలో శ్రమ పడబోతున్నాను, త్వరలో అప్పగింపబడుతున్నాను అని చెప్పిన సంగతులు విన్నవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు నేను త్వరలో బంధించబడుతున్నాను అంటే, తండ్రి ప్రభువా ఎవరు నిన్ను బంధిస్తారు? ఇదిగో నాలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటారండి. ప్రభు వారు అంటారు, నాలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే, ఎవరు ఆ ద్రోహి? ప్రభు నేనా? చావైనా చేస్తాను కానీ నీ విషయంలో నేను అభ్యంతరపడను అంటాడండి పేతురు. శిష్యులందరూ కూడా పారిపోతారండి. యేసు ప్రభు వారిని పట్టుకోగానే శిష్యులందరూ పారిపోతారండి. పేతురు కూడా ఎవరో ఒక చిన్నది, నువ్వు కూడా ఆ యేసు ప్రభు వారితో ఉన్నవాడివే కదా, నువ్వు అతని వ్యక్తికి సంబంధించినవే కదంటే, నేను కాదు అతను ఎవరో నాకు. ఆ మాట, ఆ సందర్భం ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి చదువుదాం ఒకసారి. 31 నుంచి ఏమా? అప్పుడు యేసు వారిని చూసి, ఆ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు, యాలనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని
గొర్రెలు చెదిరిపోవును అనే ప్రవచనం ఉంది. జకర్య గ్రంథంలో ప్రవచనం ఉందండి. యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తాననే ప్రవచనం జకర్య గ్రంథం 13:7 ఒక ప్రవచనం ఉంటుంది. తీయొద్దు మీరు. ఆ ప్రవచనమే ఇక్కడ వ్రాయబడింది. ఏంటంటే ఆ ప్రవచనం, గొర్రెల కాపరిని కొట్టుదును. గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. గొర్రెలు మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది. మందలోని గొర్రెలు ఎవరు? శిష్యులు. శిష్యులు, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తు వెనకాల తిరిగిన వారు, వీళ్ళందరూ మందలో గొర్రెలు. మంద కాపరేమో క్రీస్తు, మందలో ఉన్న గొర్రెలేమో శిష్యులు, క్రీస్తుని వెంబడించిన వారు. ఇప్పుడు ప్రవచనం ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే గొర్రెల కాపరిని నేను కొట్టెదను అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష వేస్తాడు. సిలువ అనే మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి యెహోవా దేవుడే వేస్తాడు. అది కొట్టడం, గొర్రెల కాపరిని కొట్టడం. గొర్రెల మందలు చెదిరిపోతారు అని ప్రవచనం ఉంది కదా. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని పైన చెబుతున్నప్పుడు మీరు నన్ను నా విషయంలో మీరు అభ్యంతర పడతారు అంటారండి. నా విషయంలో మీరు అభ్యంతర పడతారు. అభ్యంతర పడటం ఏంటండి? అప్పుడు వరకు నా యేసు, నా క్రీస్తు, నా ప్రాణాన్ని హక్కున చేర్చుకో కౌకిటిలో పెట్టుకున్న వారు, ముద్దు పెట్టిన వారు, ఆయన ప్రభువా నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తామని ఆయన వెనకాలే వెళ్ళిన వారు అభ్యంతర పడతారటండి. 32 వచనం. నేను లేచిన తర్వాత నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని పేతురు ఏమన్నాడండి? అసలు ఎవరు అభ్యంతరపడినా, ఎవరో గొడవ మనకు అనవసరం అండి. ఎవరో గొడవ మనకు అనవసరం, మనం ఏంటో అక్కడ చెప్పాలి. ఈయన ఏమంటున్నాడండి? ఎవరు అభ్యంతరపడినా నేను ఎప్పుడు మాత్రం అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి ఈ రాత్రే కోడి కూయక మునిపే నేను ఎరుగునని నువ్వు ముమ్మారు చెప్పుతావు. జరగని సంఘటన జరగబోయే సంఘటన ముందుగానే చెప్పాడండి యేసుక్రీస్తు. నీ విషయంలో నేను అభ్యంతర పడినా అని చెప్పినోడే, ఓ రబ్బాయ్ 3 సార్లు అభ్యంతర పడతావరా చూసుకో అన్నాడండి. కాసుకో, లెక్క పెట్టుకో అన్నాడండి పేతుర్ని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే జరిగిందండి. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసినను నిన్ను ఎరుగునని చెప్పాను నేను. అదే ప్రకారం శిష్యులందరూ అన్నారటండి. శిష్యులందరూ అని పేతురు ఏమన్నాడు? ఒకవేళ నీ విషయంలో చచ్చిపోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను ఆయన, అంతేగాని నువ్వెవడవో నాకు తెలియదన్న మాట మేమనం. శిష్యులు కూడా ఆయన వెనకాల అవును ప్రభువా మేము కూడా నీవు ఎవరో మాకు తెలియదనో, అవసరమైతే చావనైనా చచ్చిపోతామన్నారండి. వీళ్ళు ఏం చేశారో చూడండి. 26:69లోనే పేతురు వెలిపిట ముంగిట కూర్చుని ఉండగా, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు శిష్యులు 4 మాట్లాడేశారు. అంటే అందరం మేము కూడా నీకోసం చచ్చిపోతామన్న వాళ్ళే, పేతురు నీకోసం చచ్చిపోతామన్నవాడే. అంటే మేము చేసేస్తాం అంటారు చాలామంది. ఎవరో చేయరండి. మేము వచ్చేస్తాం అంటారండి. ఎవరు రారండి. మేమిచ్చేస్తాం అంటారు. ఎవరెవరండి? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఇక్కడ ఎవరో చేయలేదండి. మేము చేస్తామన్న సంఘటన ఎవరో కూడా చేయలేదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్నారండి. పట్టుకుని అరచేతులతో కొడుతున్నారండి. 66 వచనంలో మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేశారండి. ఎవరి ముఖం మీద? ముఖం మీద తాకి, కళ్ళునిచ్చిన వాడి ముఖం మీద ఉమ్మేస్తున్నారండి. ఒక యవనస్తుడు ఉన్నాడండి, పుట్టి గుడ్డివాడు ఉన్నాడండి. తల్లిదండ్రులు ఆ కొడుకుని చూసి బాధపడుతూ ఉండేవారండి.
ఇక్కడ ఓసారి దేవాలయం దగ్గర అలా వెళ్తుంటే దారి పక్కన కూర్చున్నాడు. నన్ను స్వస్థపరచంటే, నువ్వు కోరుచున్నావంటే స్వస్థపరచబడాలని కోరుకుంటున్నానంటే, ఆయన కిందన్న ఆ నోటితో ఉమ్ము తీసుకుని కిందన్న మట్టిలో ఇలాగా అని ఆయన ఆ యవనస్తుడి కళ్ళు మీద ఇలా రాస్తాడండి. ఆ రాయిగానే ఆ కళ్ళు తెరుచుకుంటాయండి. అప్పటి వరకు గుడ్డివాడిగా ఉన్న ఇతను చాలా స్పష్టంగా కనబడతాయి. ఇక పట్టలేని ఆనందంతో గొంతులు వేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడండి. అమ్మ నా కళ్ళు వచ్చే నన్ను స్వస్థపరిచాడు, ఒక బోధకుడు స్వస్థపరిచాడంటే వాళ్ళు చాలా ఆనందపడతారండి. వాళ్ళ కుటుంబం ఆనందపడద్దండి, అక్కడ ఉన్నవారు అందరూ ఆనందపడతారండి. ఎవరా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అని ఆతృత పడతారండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ముఖం మీద ఏమేశారండి? ఉమ్మేశారండి. కళ్ళు ఇచ్చిన వాడికి ఏంటి వాళ్ళు గుర్తుగా, వాళ్ళు అభినందనగా ఏం చేశారండి? ఉమ్మేశారండి. యేసుక్రీస్తు ప్రభువారిని అండి ఆయన ముఖాన్ని హత్తుకోవలసింది పోయి, ముఖాన్ని ముద్దు పెట్టవలసింది పోయి, ముఖం మీద ఏం వేశారండి? ఉమ్ము వేశారండి. ఆయనను గుద్దడం అంటే ఏంటండి? మీరు ఎప్పుడైనా తాగేసి ఒక భర్త తాగేసి వస్తుంటే, తాగేసి నాన్న ఇబ్బంది పెడుతుంటే భార్య ఎప్పుడైనా కొట్టడం చూశారండి? చూడలేదండి, నేను చూశానండి. ఆ భార్య ఈ దేనితోని కొట్టలేక చేతితోటే ఇలా గుద్దుతుందండి. అసహ్యంతో చేసే పని గుద్దడం. పిడిగుద్దులు గుద్దారు, అసహ్యంతో చేసే. యేసుక్రీస్తు ప్రభువారు అసహ్యపరుడా? యేసుక్రీస్తు ప్రభువారు అంత తీసేసినోడా? అంత ఛేదరించుకోవలసిన స్థితిలో ఉన్నాడా? అనేక మందికి ఆయన ఇన్ని మేలు చేశాడు. ఆయన ఏం చేశారండి? వీళ్ళు గుద్దారండి, పిడిగుద్దులతో గుద్దారండి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టారండి. ఎవరిని కొడతారండి? తప్పు చేసిన వాళ్ళని అరచేతితో కొడతారండి. తప్పు చేస్తే మొట్టమొదటిగా లేసే చెయ్య అరచెయ్య పిల్లల్ని చేత్తో కొడతాం, అరచేతితో కొడతాం. తప్పు చేసిన వాళ్ళని దవడ మీద కొడతామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం తప్పు చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరికి అన్యాయం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని అసహించుకున్నాడండి? వీళ్ళు ఆయన్ని అసహించుకోవడానికి అరచేత్తో కొట్టారండి. క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో? నువ్వు ప్రవచిస్తావు కదా. 3 దినాల్లో మీ 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పడగొట్టేసి 3 దినాల్లో కట్టేస్తానని ప్రవచిస్తావు కదా అని గొప్పలు చెబుతావు కదా. నిన్ను అరచేత్తో కొట్టాడు ఎవడో, నిన్ను వెనకాల నుంచి నిన్ను కొట్టినాడు ఎవడో, ప్రవచించు అన్నారండి. ఎంత దారుణమైన మాట అండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం క్రీస్తుని నమ్ముతున్నాం, క్రీస్తుని విశ్వసిస్తున్నాం, క్రీస్తులో మనం బ్రతుకుతున్నాం. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అవిశ్వాసిగా బ్రతకూడదండి, విశ్వాసం లేనివాడిగా బ్రతకూడదండి, విశ్వాసం కలిగిన వాడిగా నిలబడాలండి. ఇక్కడ జరిగిందండి చూడండి. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా, వెలుపట ముంగిటంటే లోపలేమో ఈ తంతు జరుగుతుంది. ఏ తంతు? క్రీస్తు ప్రభువారిని హేళన చేయడం, హింసించడం జరుగుతుంది. బయట గుమ్మం దగ్గర ఉన్నాడండి. ఎవరు? పేతురండి. వీళ్ళందరూ పారిపోయారండి. ఎవరు? శిష్యులు పారిపోయారండి. ఏమండి, ధనాన్ని ఆ ట్రెజరీ బ్యాగ్ను, ఆ ధనం బ్యాగ్ను పెట్టుకున్నవాడేమో అమ్మేసి పారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసి పారిపోయాడు. కనమ శిష్యులందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పేతురికి మరి ఎక్కడో కొంచెం ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలం ఉందేమో తెలియదు. అక్కడ గుమ్మం దగ్గర ఉన్నాడు. వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసునితో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు. ఏమంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో ఉండలేదా? ఉన్నాడండి. ఏమైపోయిందండి విశ్వాసం? ఏమైపోయిందండి వాక్యపు ధ్యానం? ఏమైపోయిందండి? ఎంత వాక్యం నేర్పించాడు ఆయన, ఎంత అద్భుతాలు చూపించాడు ఆయన. 10వ అధ్యాయంలో అయితే మీరు సువార్తకు వెళ్ళండి అని పంపించినాడు ఆయన. అటువంటి పేతురు, అటువంటి శిష్యులు పారిపోయారు. పేతురు ఏమన్నారండి? ఆయన ఎవరో నాకు తెలియదు. మనకు కూడా ఒక సందర్భం వస్తూ ఉంటుందండి. ఒక బలమైన సేవ, ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్ళామనుకోండి,
మీరు ఏ సంఘం అంటే క్రీస్తు సంఘం అంటాకే సిగ్గుపడతామండి. మీలో చాలామంది అది ఫేస్ చేయలేదు, తెలీదు. నాకు తెలిసండి ఆ సమస్య. మీరు క్రీస్తు సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉండడు, క్రీస్తు సంఘంలో చప్పట్లు ఉండవు, ఉద్యోగం ఉండదు. అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏదో తెలియని అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు మనం క్రీస్తు సంఘం సభ్యులు అని చెప్పుకోవడానికి ఎందుకో వెనకడుగుతామండి, వెనకడుగేస్తామండి. ధైర్యంగా చెప్పొచ్చండి మేము క్రీస్తు సంఘ సభ్యులం అని. ఇక్కడ ఏమన్నాడండి, నేను ఎరుగను, అందరి ఎదుట అన్నాడటండి. అతడు నడవలోనికి వెళ్ళి తర్వాత మరొక చిన్నపిల్లతో చెప్పించుకున్నాడండి. విశ్వాసాన్ని అక్కడ బయలుపరచాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు 3 సార్లు నన్ను బొంకుతావని. ఆఖరికి ఎవరి చేతిలో ఓడిపోతున్నాడు? చిన్నదాని చేతిలో తనకున్న బలమైన విశ్వాసాన్ని కోల్పోతున్నాడండి. చిన్నదాని చేతిలో తన విశ్వాసాన్ని తక్కెట్లో పెట్టేశాడండి, తేలిపోయాడండి. అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా తేలిపోయాడు. ఒక చిన్న దానికి కూడా, ఒక చిన్న పాపకు కూడా అవును నేను క్రీస్తుని వెంబడించిన వాడినే అని చెప్పుకోలేకపోయాడండి. ధైర్యం చేయలేకపోయాడండి. ఇది రెండోసారి కదండి. మొదటి చిన్నది అడిగినప్పుడు నేను ఎరగనన్నాడు. ఇప్పుడు మరొక చిన్నది అతన్ని చూచి వీడును నజరేయుడవు యేసుతో కూడా ఉండిన అక్కడి వారితో చెప్పగా అతడు అయ్యో ఒట్టు అన్నాడు. ఏమన్నాడండి? ఒట్టు నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో నాకు ఎంత దారుణం. ఒట్టు పెట్టేసుకున్నాడండి. ఒట్టు నేను ఉండలేదు. అసలు ఆ మనుషుడిని ఎరుగనని మరలా చెప్పాడు. ఆ మనుషుడే తెలియదండి ఈయనకి. మరి నీటి మీద నేను నడమని చెప్పింది ఎవరు? నీటి మీద నేను నడుస్తాను ప్రభు అంటే నడువు అని చెప్పింది ఎవరు? ఆ మనుషుడే కాదా? ఇప్పుడు ఆ మనుషుని నువ్వేమంటున్నావు? నాకు తెలియదు అన్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో మన తోటి వారిని మనం పట్టించుకోమండి. కానీ అదే వ్యక్తి వెనక చూస్తే మనకు సహాయం చేసినాడండి. ఇప్పుడు నువ్వు ఎవరి మీద అయితే కోపడుతున్నావో, ఇప్పుడు ఎవరినైతే అసహించుకుంటున్నావో అదే వ్యక్తిని ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి ఆలోచించు. అతను నీతో ఎంత స్నేహంగా ఉండలేదు? అతను ఒకప్పుడు నీతో ఎంత ప్రేమగా ఉండలేదు? ఒకప్పుడు నీకు సహాయం చేయలేదా? ఒకప్పుడు నీకు ఏ ఆపదల్లో నుండి ఆదుకోలేదా? ఇప్పుడు చిన్న సమస్యను బట్టి ఏం వెళ్ళగక్కుతున్నావు? కోపాన్ని, అసహ్యాన్ని. మనలో కూడా చాలామంది చూడండి, అత్తయ్యగారితో పోట్లాడుతున్నప్పుడు మరి నీకు వచ్చిన కొత్తలో అత్తయ్య నిన్ను ఎంత ప్రేమించింది? తోటి కోడలతో గొడవలు అన్నప్పుడు మరి తోటి కోడలు వచ్చిన కొత్తలో నీకేమీ తెలియదు, నీ చేసి పెట్టింది కదా. సొంత అన్నయ్యతో గొడవలు, అన్నయ్య చిన్నప్పుడు నిన్ను ఎంత ప్రేమించాడు? తండ్రితో గొడవలు, నిన్ను ఎంత పెంచాడు నిన్ను? ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడున్న చిన్న కోపాన్ని బట్టి చేసినంత మర్చిపోరండి. ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒకప్పుడు చేసిన పనులు గుర్తు చేసుకుంటే అప్పుడు మరలా ప్రేమ పుట్టదండి. అదే జరిగిందని పేతురు విషయంలో కూడా పశ్చాత్తాపడ్డాడండి. అయ్యో యేసు ప్రభు వారిని నేను కాదనుకున్నాను అని. చాలామంది ముందు జరిగిన సంఘటనలు విడిచిపెట్టేసి, అంటే జరిగిపోయిన సంఘటనలు విడిచిపెట్టేసి అప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి పగలు, కక్షలు చాలా జరుగుతాయి కదండి. నేను అనుభవించానండి, చాలా చూశానండి. ఒక ఆవిడ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే ఏమో ఎందుకో నేను నచ్చలేదు. అక్కడే ఉన్నాను. ఎవడో పొరుగురు నుంచి ఒక సాగుడు వచ్చాడండి. అయ్యో రండి ప్రార్థన చేయండి అన్నాండి. తలదించుకొని అలా ఉండిపోయానండి. మనసులో అనుకున్నాను, ఓహో సరే ఈరోజు పొరుగుడు వచ్చాడు, మరి నువ్వు చచ్చేంత వరకు నేనే కదా సేవకుడిని. ఈరోజు వచ్చినాడు ప్రతిరోజు నీతో ఉండడు కదా, ఏదో రోజున నేను అవసరం లేదా? ఇప్పుడు పక్కన పెట్టాం, మరో రోజు నేను అవసరం లేదా? అంటే ఒక్కొక్కసారి అలా ప్రవర్తిస్తూ ఉంటామండి. మనలో ఉన్న చిన్న బాధను బట్టి, చిన్న ఇబ్బందిని బట్టి, ఏదో కక్షను బట్టు, పగను బట్టు ఏం చేస్తామంటే అప్పుడు ఆన్ ది స్పాట్లో అందరినీ వెలివేస్తామండి. అసలు సేవకుడు లేదు, ఎవరూ లేరన్నమాట.
నీకోసం ఇంతకుముందు ప్రాణం పెట్టినా, ఇంతకుముందు ప్రార్థన చేసినా, ఇంతకుముందు ప్రోకులాడినా, ఇక ఆ సమయంలో ఆ కోపాన్ని బట్టి ఎవడో నీకు లెక్కలోకి రాడు. తర్వాత మరలా తలదించుకోమా, అయ్యో అయ్యో అని అనుకోమండి. పేతురు కూడా అనుకున్నాడండి, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చేసాడండి. ఎంత ఏడ్చాడంటే ఇక యేసుక్రీస్తు ప్రభువారి కోసం చచ్చిపోయేంత బ్రతికాడండి, అంతలా ఏడ్చాడండి. ఇక అప్పుడు తీసుకున్న నిర్ణయం చచ్చేంత వరకు ఆ నిర్ణయం పోలేదండి. అప్పుడు చదవండి. గనుక కోడు కుయ్యక మునుపు, ఒకసారి నేను చదువుతాను చూడండి, మళ్ళీ చెప్తాను. 72వ వచనంలో అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు అని చెప్పాడండి. ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాడండి. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకటివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అన్నారండి. ఏంటండి? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అన్నారు. దానికి అర్థం ఏంటండి? ఇతడు గలిలయలో నజరేతు వాళ్ళు వీళ్ళందరూ, పేతురు వీళ్ళందరూ, కొంతమంది శిష్యులు నజరేతు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ శ్రమ పెడుతున్నారంటే యెరూషలేములో. వీళ్ళ యాస వేరండి. వీళ్ళ యాస వేరు అంటే వీళ్ళ భాష ఒకటే, కానీ యాస వేరు మారుతుంది కదండి. తెలంగాణ, ఆంధ్ర తెలుగే, కానీ యాస మారుతుంది కదండి. వాళ్ళు దాన్ని పట్టుకున్నారండి. నువ్వు నేను అతను ఎవడో నీకు తెలియదు అంటున్నావు, నీ మాటే నీ గురించి సాక్ష్యం చెప్తుంది, నీవు నజరేతు భాష నీది, నువ్వు నజరేతు భాష నీది, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అన్నారండి. అందుకతడు ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు, అయ్యో ఏ స్థితికి వెళ్ళిపోయాడండి. నీకు నా పిల్లల మీదట్టు, ఇదిగో నా మీదట్టు, నేను చచ్చిపోతాను, ఇదిగో అతడు నాకు నిజంగా తెలుసుంటే నాకు ఏ రోగం, ఆ రోగం వచ్చిన కాక, ఈ రోగం వచ్చిన కాక నేను నాశనం అయిపోతాను. కొంతమంది అంటారు కదా, అయ్యో నేను దొంగతనం చేయలేదు, ఆ డబ్బులు తీయలేదు, ఆ వస్తువు ముట్టుకోలేదు, ఆ ముట్టుంటే నేను నా పిల్లలు నాశనం అయిపోతాం, మా కుటుంబం తగులుపడి అంటారండి. అలా యాక్ట్ చేస్తాడటండి. ఎవరు? పేతురు మించిన యాక్టర్ అక్కడ లేడు అనుకుంటా కదండి. ఈ సందర్భాన్ని చూస్తే పేతురు మించిన యాక్టర్ ఇప్పుడు మనలో లేరండి. ఎంత నటించేస్తామో, ఎంత నటిస్తామో. మొదలు పెట్టాడటండి, శపించుకోవడం మొదలు పెట్టాడట. ఆ నోరు ముయించడానికి ఎవరు నోరు తెరిపించాడు? కోడి నోరు తెరవగానే ఆ నోరు మూసిపోయిందండి. ఒట్టు అన్నవాడు కోడి కుయ్యగానే నివ్వరపోయాడంటండి. ఏం గుర్తొచ్చింది వెంటనే? క్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నీవు కోడు కుయ్యక మునుపు ముమ్మారులు ఎరుగనంటావు అనగానే అవును, క్రీస్తు చెప్పిందే జరిగింది. ఆ కోడి వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి ఇక ఆ మనిషి నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. ఇక తట్టుకోలేకపోయాడండి. పశ్చాత్తాపం కదండి, పశ్చాత్తాపం అండి. అయ్యో, క్రీస్తు ప్రభువు చెప్పినట్టే జరిగింది నా జీవితంలో, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభు అని బయటికి వెళ్ళిపోయి ఏడ్చేసాడండి. అలా జరిగిందండి పేతురు ప్రస్తావన. అంటే మనకి వాక్యం కొంచెం తెలిసినా సరే, క్రీస్తు సంఘం సత్యమని తెలుసు, క్రీస్తు సంఘం సత్యమని తెలుసు, అది క్రీస్తు ప్రభువు వారు స్థాపించిన సంఘమని, ఆ సంఘం ద్వారా పరలోకం చేరగలమని సంగతి తెలుసు. ఇక దానికి మించి మనకు తెలియనప్పటికీ కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సత్యాన్ని చంపకుండా సత్యాన్ని నిలబెట్టడం కొరకు మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మనం నిలబడాలి. ఈ సంఘం అటండి, ఈ సంఘానికి కొంచెమే శక్తి ఉందటండి. నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఒకవేళ ఫిలదెల్ఫియాలో ఏ వైపు నుంచి, యూదుల దగ్గర నుంచి అయినా, అన్యుల దగ్గర నుంచి అయినా, అక్కడ ఉన్న గ్రీకు వేత్తల దగ్గర నుంచి అయినా ఈ సంఘం మీద సమస్య వచ్చినప్పుడు వాళ్ళు క్రీస్తుని ఎరగనలేదటండి. మేము క్రీస్తు పరిచారికులు, మేము క్రీస్తు నమ్ముకున్నామని వాళ్ళు నిలబడిపోయారటండి. అలాగా
మనము నేటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకునేవారుగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించేవారుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం, ఒకసారి చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి మరో మాట, ఒక పని చేద్దాం నేను ఇక్కడతో ఆపేద్దాం. దేవుడు ఆదరణ ఇక్కడ కనబడద్దండి. దేవుని ఆదరణ, దేవుడు ఆదరిస్తాడండి. ఆదరణ ఏంటో వచ్చే వారం చదువుదాం. దేవుడు సలహా ఇస్తాడండి, సలహా ఒకటి ఇస్తాడండి. ఆ సలహా ఏంటో వచ్చే వారం చూద్దాం. ఈ సంఘానికి ప్రతిఫలం ఇస్తాడండి. ఆ ప్రతిఫలం ఏంటో చూద్దాం. ఈ సంఘం క్రియలలో బాగుంది, వాళ్ళకున్న శక్తి కొంచెమైనా సరే వాళ్ళు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారిని వదులుకోలేదండి. శ్రమ వస్తున్నా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా మేము క్రీస్తు సంబంధికులం, మేము క్రీస్తు వారమని ఒప్పుకున్నారండి. ఈ సంఘం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం చాలా యథార్థమైన సంఘం, దేవుడు అభినందించిన సంఘం. లోపాలు లేవు, ఈ సంఘాల్లో లోపాలు లేవు, క్రియలు బాగున్నాయి. వారు క్రీస్తుని ఎరుగామన్నారు, మేము ఎరగలేదు అని అనలేదు. కాబట్టి ఇటువంటి సంఘం వలె మనము కూడా మారాలి, క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో మనము దేవుని చేత అభినందించబడాలి. అందుకు మనవంతు కృషి, మనవంతు సంఘానికి చేయవలసిన సహకారం మనం అందించాలి. అలా అందించినప్పుడు మనం అందరము కూడా దేవుని దగ్గర అభినందన పొందుకుంటాం. ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.